Hey, hello everyone, welcome back to my channel. So this is a Sunday vlog. కానీ ఈ సండే వ్లాగ్ కాదు, నెక్స్ట్ అంతకు ముందు సండే వ్లాగ్ ఇది. ఇంకా మేము వచ్చేసి ఇప్పుడు మన హైదరాబాద్లో నార్సింగిలో ఉన్న సైక్లింగ్ అయితే మేము వెళ్తున్నాం. సో ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా అవే రీల్స్ వస్తున్నాయి నాకు. అందుకని చెప్పేసి ఎట్లయినా వెళ్ళాలని చెప్పేసి ఇంకా వెళ్తున్నాం మేము. ఇంకా మా హస్బెండ్ని ఒకసారి అడిగాను, ఆయన మేము ఎప్పుడు అడిగినా ఎక్కడికి అడిగినా కంపల్సరీ తీసుకెళ్తాడు. ఇంకా నాకు ఈ సిటీలో ఇంకా ఈ బిల్డింగ్స్ అవన్నీ మనం వెళ్తుంటే ఇలా వస్తుంటే నాకు మంచిగా అనిపించింది. సో అందుకని వీడియో తీశాను. ఇట్లా మనము వీక్లీ వన్స్ అట్లా బయటికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే నేను ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను కాబట్టి బయటికి జస్ట్ నేను స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావడానికి మాత్రమే వెళ్తాను. ఎక్కడికి వెళ్ళినా కూడా మా హస్బెండ్తోనే వెళ్తాను. సో ప్రశాంతంగా ఉంటాయన్నమాట వీక్లీ వన్స్ వెళ్తే. సో ఇక్కడ సైక్లింగ్ ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ నార్మల్ డేస్ అయితే 59 రూపీస్ ఛార్జ్. ఇప్పుడు మేము వీకెండ్ వెళ్ళినాం కాబట్టి ఒక సైకిల్ 94 రూపీస్ అనమాట. ఇంకా మేము 4 సైకిల్స్ తీసుకున్నాం. మా పిల్లలకి చిన్న సైకిల్స్ తీసుకున్నాం, మేము వచ్చేసి పెద్ద సైకిల్ తీసుకున్నాం. మొత్తం 4 తీసుకున్నాం. ఇంకా సైక్లింగ్కి మనకి ఇక్కడ సపరేట్ ప్లేస్ ఉంటుంది. మనం సైక్లింగ్ చేసే వాళ్ళు సైక్లింగ్ చేసుకోవచ్చు, రన్నింగ్ చేసే వాళ్ళు రన్నింగ్ కూడా చేస్తున్నారు. ఇంకా చాలామందే ఉండే, సో చాలామంది సైక్లింగ్కి వచ్చారు ఆ రోజు. ఇంకా అందరూ సైక్లింగ్ చేస్తున్నారు. సో మనం అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చినప్పుడు ఇట్లా డిఫరెంట్ ప్లేస్కి వెళ్తే మనకి ఎక్స్పీరియన్స్ కాదు, కొంచెం బాగుంటుంది నాకు. ఇంకా మా పిల్లలు కూడా సైకిల్ తొక్కుతున్నారు. మా అన్వికి కొంచెం చిన్నగా అయిందని చెప్పేసి అది కొంచెం ఫీల్ అవుతుంది సైకిల్. మా అన్వికి ఇంట్లో పెద్ద సైకిల్ ఉంది. సో నేను తొక్కేలాంటి సైకిల్ మా అన్వికి ఉంది, అందుకే దానికి చిన్న అయిందని దానికి కోపం అనమాట. ఇంకా నాకైతే ఈ సైక్లింగ్ చేస్తుంటే ఫస్ట్ కొంచెం భయం వేసింది. అంటే చాలా రోజులు అయిపోతుంది సైకిల్ తొక్కేసి. అప్పుడప్పుడు మా అన్వి దొక్కుతా, కాకపోతే నైట్ ఎవరు చూడనప్పుడు అట్లా దొక్కుతా. ఇంకా అంటే అందరు చూసినప్పుడు బాగుండదు కదా, అందరు ఉంటారు. ఇంకా ఇక్కడ మేము వచ్చినాం, ఇక్కడ అందరు సైక్లింగ్ చేస్తున్నారు, అంతా బాగుంది, మంచిగా అనిపించింది. సో ప్రాబ్లం ఏమంటే నాకు నెక్స్ట్ రోజు అసలు నాకే కాదు మా పిల్లలకు కూడా వాళ్ళు రోజు సైకిల్ దొక్కుతారు కానీ వాళ్ళకు కూడా మొత్తం కాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. నాకైతే ఇంకా ఎంత నొప్పులు అంటే అంత నొప్పులు వచ్చినాయి. ఎందుకంటే చాలా రోజులకి అంటే ఆ రోడ్ అట్లా ఉండడం వల్ల అనుకుంటా. వెళ్ళేటప్పుడు బాగానే ఉంది కానీ ముందు మనం వెనక్కి వచ్చేటప్పుడు ప్రాబ్లం అయిపోయింది. సో కొంచెం ఎత్తుగా ఉండడం వల్ల బలం మొత్తం ఉపయోగించి తొక్కడం వల్ల అట్లా కాళ్ళ నొప్పులు వచ్చినాయి అనుకుంటా. సో అందుకే మార్నింగ్ చాలా నొప్పులు వచ్చినాయి మాకు. ఇంకా 1 అవరే టైం కాబట్టి మనకు 1 అవర్కే రెంట్ ఇస్తారు. సో 1 అవర్ అయిపోయింది. ఇంకా 1 అవర్ లోపు మనకు చీకటి కూడా అయిపోయింది. సో అవంతా అయిపోయిన తర్వాత, తొక్కడం అంతా అయిపోయిన తర్వాత సైకిల్స్ వాళ్ళకి ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసినాం. ఇదే వ్లాగ్.